నేను చేసిన పనికి ఆ సినిమా హాల్ అయితే ఫుల్ గా తిట్టుకోవటాను నన్ను. అసలు విషయం ఏంటంటే మేమైతే ఆన్లైన్ లో టికెట్స్ అయితే బుక్ చేసుకుని సినిమాకి అయితే బయలుదేరేసాం. మన రాజంపేటలో బిఎస్ సినిమా థియేటర్ కి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి క్రౌడ్ అయితే ఫుల్ గా అయితే ఉంది. ఇంకా ఆ క్రౌడ్ లో మా ఓల్డ్ దోస్త్ అయితే కనిపించింది. ఇంకా మేము వచ్చే సినిమా ఏదనుకుంటున్నారా, ఈ షార్ట్ అయితే చూసేయండి మీకే అర్థమవుతుంది. ఇంకా మన బోయపాటి తీసిన అఖండ 2 సినిమాకి అయితే వచ్చేసాం. ఇంక ఈ హాల్ వాళ్ళు అయితే బేసే పెట్టలేదు, యాడ్ పగిలిపోతాయి స్పీకర్లు. ఉండే ఒక్క ఐటమ్ సాంగ్ కూడా సరిగ్గా సౌండ్ పెట్టలేదు. ఒకసారి ఈ సాంగ్ విని ఈ సాంగ్ లో బేస్ ఉందా లేదా అని నాకు కామెంట్ అయితే చేయండి. కానీ బాలయ్య ఎంట్రీస్ అయితే నాకైతే గూస్ బాంబ్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్క ఫైట్ సీన్ ఒక్కొక్క లెవెల్ అయితే పెట్టాడు, మామూలుగా అయితే లేదు. సినిమా మొత్తం ఒక త్రిశూలంతోనే ఫైట్లు మంది పెట్టేశాడు. ఇంకా త్రిశూలాన్ని ఇలా కూడా ఫైట్లకు వాడొచ్చా అని నాకు ఈ సినిమా చూసినాక అనిపించింది. ఇంకా బాలయ్య అయితే శివుడు భక్తుల్లాగా అయితే జీవించేశాడు ఈ పాత్ర. ఇంటర్వెల్ కి కూల్ డ్రింక్స్ తీసుకుందాం అని పోయి కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం. వీళ్ళైతే ముందుగానే కప్పుల్లో కూల్ డ్రింక్ వేయడం వల్ల నానిపోయి క్యాప్ అయితే ఊడి. నేను ఇంకో కూల్ డ్రింక్ కావాలని చెప్పి అయితే అడిగేశాను, వాళ్ళైతే తిట్టుకోవటం నన్ను. ఇంకా మన ఛానల్ కూడా కొంచెం ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.